నమస్తే అందరికి. ఈరోజైతే పొలానికి వెళ్ళిపోతున్నా. అదైతే కళ్ళు కాదు మజ్జిగ. సో ఈరోజైతే వరి కోతలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా. ఒక్కసారైనా మా పొలంలో వరి కోతలు చూద్దామని. ప్రతిసారి నేను సమ్మర్ హాలిడేస్కి వచ్చేసరికి అన్నీ పనులు అయిపోయి ఉంటాయి. సో ఏది మిగలదనమాట. అంటే ఇంటికి ఒడ్లు తోలేయడం కూడా అయిపోద్ది. సో ఒక్కసారి అనుకుంటా 10th ఎగ్జామ్స్ త్వరగా రాసి వచ్చినప్పుడు మాత్రం ఒడ్లు కోసి ఇంట్లో ఆరబోస్తున్నారు. ఆ ఒక్క ఇయర్ గుర్తుంది. ఇక ఏ ఇయర్ కూడా నాకు కనీసం గుర్తు కూడా లేదు వరి కోతలు జరిగినట్టు. అంటే ప్రతిసారి నేను వచ్చేసరికి అన్నీ అయిపోతాయి. ఈసారి ఎలాగైనా ఈసారన్నా చూడాలని అది పనిగా ఉన్నాయి. ఎలాగో నా అదృష్టం కొద్దిగా లీవ్ పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా సండేనే పడింది. సో నేనేదో మార్నింగే బయలుదేరి వెళ్ళిపోయా. మిషన్ అప్పటికే కోత కోసేసింది. సో నేను వచ్చేసరికి ఒక ట్రిప్పు ట్రాక్టర్లోనే వెళ్ళాను. ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది? ఇది జనరల్ విషయమే అని అనుకోవచ్చు అందరూ, కానీ అందరికీ జనరల్ విషయమే. బట్ మనం ఒక చిన్న కుండీలో బాల్కనీలో చిన్న చెట్టు ఫ్లవర్ ఇస్తే ఫ్రూట్ ఇస్తేనే మనం చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాం. అలాంటిది ఎకరాలు 6 నెలలు కష్టం చేసి సేద్యం చేసి పండించిన పంట చేతికొస్తే అది ఆ మాత్రం హ్యాపీనెస్ కూడా లేకపోతే అది వర్క్ అనిపించదు. సో ఒకటే నేను ఇచ్చే సజెషన్, ఎవరికైనా ఎంతో కష్టపడి పండిస్తాం పంటలు మనం, అలాంటి ఫుడ్ని అయితే వేస్ట్ చేయొద్దు. ఎంత కావాలో అంతే తిందాము. ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ఇట్ గోస్ ఇన్ టు అదర్స్ ప్లేట్. సో ఇది మొత్తానికి వరి కోతలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి మొత్తం వడ్లన్నీ ఇంటికి కూడా తోలేసాను. ఒక 2 రోజులేమో ఎండబెట్టి తర్వాత అన్ని బస్తాలకి వేసి ఇంటికి తోలేసాను. ఆ వీడియో అయితే షూట్ చేయలేకపోయా, కానీ ఆ గడ్డి వాము కూడా అయిపోయింది, మొత్తం సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో నేను ఒకటే కోరుకుంటా, ఎప్పుడు కూడా జై జవాన్ జై కిసాన్ అంటుంటారు కదా, మనల్ని కాపలా కాసేవాళ్ళు మన కడుపు నింపేవాళ్ళు ఎప్పుడూ బాగుండాలా. సో అందుకే నాకు ఎంత చదువుకున్నా కూడా నాకు ఈ పల్లెటూరి వాతావరణం అంటే అంత ఇష్టము. ఎంతోమంది అన్నారు ఇంత చదువుకుని బయట కదా ఆపర్చునిటీస్ ఉంటాయని. నాకు ఇక్కడికన్నా లైఫ్ అనిపించలేదు. సో అందుకే ఇక్కడికి వచ్చేసా. సో నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది. నాకు ఈ చుట్టూ వాతావరణం అన్నీ బాగా అనిపించాయి. సో హ్యాపీ గార్డెనింగ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. బై బై.